రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో దశాబ్ది ఉత్సవంలో భాగంగా 32 వార్డులలో కమిషనర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతున్న వాటి గురించి ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట్ కమిషనర్ కృష్ణమోహన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో నాదర్గుల్లోని 9వ వార్డులో ఫ్లెక్సీని బీజేపీ నేతలు తొలగించారు. స్థానిక కమిషనర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మీరు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేటర్లు అందరి తీర్మానం చేసిన తర్వాతనే ఈ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారా? ఇది తీర్మానం చేయకుండా మీరు ఏకనిర్ణయం తీసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీ సగం చేసిన పనులకు కూడా ఈరోజు నిధులు కేటాయించినాము, 100 కోట్లు మేము కేటాయించినాం 10 సంవత్సరాల్లో అని చెప్పి మీరు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కేంద్రం వాటా ఎంత? కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? మీకు నరేంద్ర మోడీ గారు, మీరు కమిషనర్ గారికి నరేంద్ర మోడీ గారు కనిపించట్లేదా? ప్రోటోకాల్ తెలియదా? దేశ ప్రధానిని మీరు గౌరవించడం లేదు. ఈరోజు మీరు ఒక కార్పొరేషన్ అధికారిగా ఉండి దేశ ప్రధానిని మీకు కనిపించకుండా అయిపోయింది. ఇంకొక చిన్న విషయం, బడంగ్పేట్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం దాదాపుగా 227 శంకుస్థాపన చేసిన మన గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారిది. దానికి ఈమె 44 లక్షలు ఖర్చు చేసింది. ఈ 44 లక్షలు దేని ఖర్చు చేసింది? అభివృద్ధి కాదు, ఈమె ఓపెన్ చేసిన శిలాఫలకాల ఖర్చు. కొబ్బరికాయలు కొట్టడానికి